15 ఆగస్టులోపు సర్పంచ్ ఎన్నికలు, ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ, ఆ తర్వాతే పంచాయతీ, ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు, 45 రోజుల పాటు వరుసగా ఎలక్షన్స్. స్థానిక ఎన్నికల పూర్తిగా ఈ ప్రభుత్వ కసరత్తు జూన్ చివరి లేదా జూలై తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్. ఈలోపే రైతు భరోసా కంప్లీట్ చేసేలా ప్లాన్ అంటూ చూస్తాం. సో మీరు ఏదైనా పూర్తి స్థాయి కంప్లీట్ చేసినాక చేయండి, లేదంటే మాత్రం బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం కనబడతా ఉంది 100%, అందులో నో డౌట్. ఇటు బీజేపీకి ఏమో రూట్ లెవెల్ క్యాడర్ ఉండదు, ఎక్కడ కూడా ఆరాకోరా వస్తారు తప్ప ఏముండదు. సో కాంగ్రెస్ ఏమో ఇప్పుడు నెగిటివిటీ పెరుగుతూ ఉంది. సో రైతు భరోసా అయిపోతే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో బీఆర్ఎస్కు ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఆగస్టు 15 లోపు అన్ని రకాలైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ముందుగా పల్లె ప్రాంతాల్లో లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసే విధంగా షెడ్యూల్ తయారు చేస్తున్నట్లు అధికార వర్గాల్లో టాక్. షెడ్యూల్ విడుదల చేసే లోపు పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేసేందుకు అధికారులు క్యాలెండర్ తయారు చేసే పనిలో ఆఫీసర్లు బిజీగా ఉన్నట్టు తెలిసింది. ఇదేదో ముందు నుంచి ఉంటే బాగుండేది, ఇప్పుడు మీరు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి కనబడతలేదు. సో 100% ఒక్కో ఎన్నికకు 6 రోజుల గ్యాప్ అంటూ చూస్తున్నాం. సో ఎంపీటీసీ ఎన్నికలకు జెడ్పీసీ ఒకసారి జరుగుతాయి, దాని తర్వాత 1 వీక్ గ్యాప్ ఇచ్చేసి సర్పంచ్ ఎన్నికలు. సో ఇట్లా 45 రోజుల్లోగా ఎన్నికల షెడ్యూల్, ఎన్నికలు మొత్తం కూడా కంప్లీట్ చేసేట్టు ఒక ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అది కూడా ఆగస్టు 15 లోపే కంప్లీట్గా అయ్యేటట్టు కనబడుతుంది. సో మొదట జూన్ చివరి లేదా జూలై తొలి వారంలో షెడ్యూల్. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్తో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టారో తెలుస్తున్నది. రిజర్వేషన్ ఖరారు చేసేందుకు ఎన్ని రోజులు సమయం పడుతుంది, ఆ తర్వాత ఎన్ని రోజులకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయొచ్చు, ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మధ్య ఎన్ని రోజుల సమయం కావాలి అనే అంశాలపై చర్చ జరుగుతున్నది. ముందుగా బీసీ డెడికేషన్ కమిషన్ సిఫారసుల మేరకు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖలు రిజర్వేషన్ ఖరారు చేసి గెజెట్ విడుదల చేయాలి. ఈ ప్రక్రియను జూన్ 3వ వారంలో పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జూన్ చివరన లేదా జూలై ఫస్ట్ వీక్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సైతం రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. సో షెడ్యూల్ వచ్చేలోపే ఇవన్నీ జరగాలి. ఏది బీసీ రిజర్వేషన్ అంశం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏవైతే పెండింగ్ పనులు అవుతున్నాయో వాటన్నిటికీ కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలందరికీ కూడా అక్కడక్కడ ప్రతి మండలంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా కొన్ని శంకుస్థాపన చేసే విధంగా ప్రయత్నాలు చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ పూర్తయిన తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి పాజిటివ్ భావన వచ్చిన తర్వాత అప్పుడు ఎన్నికల షెడ్యూల్ పోయేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలియాల్సిన విషయం ఏంటంటే కావాల్సినంత డ్యామేజ్ జరిగిపోయింది, మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సో ఖచ్చితంగా మీరు రాబోయే ఎన్నికలు, ఈ స్థానిక సంస్థ ఎన్నికలు చూస్తే రిజల్ట్స్ కనుక బయటపడితే 100% మీకు తెలిసిపోతుంది. ఏ విధంగా మీ ప్రభుత్వం పనిచేస్తూ ఉందో, ప్రజలు ఏ విధంగా నమ్మట్లేదో మీకు 100% తెలిసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.